రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీసులు నిన్న జరిగిన మిస్సింగ్ కేసును ఛేదించారు. నిన్న ముగ్గురు పిల్లలు శంషాబాద్ లో ఉట్పల్లికి చెందిన ముగ్గురు పిల్లలు మిస్సింగ్ అయ్యారు. ఇక దీంతో తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఏఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు గ్రూప్ లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇక సీసీ ఫుటేజ్ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించారు. దీంతో తమ పిల్లలను అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శంషాబాద్లో నిన్న నమోదైనటువంటి ముగ్గురు పిల్లల మిస్సింగ్ కేసు సంబంధించిన వివరాలు. నిన్న సాయంత్రం టైంలో ఊడ్పల్లి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు తప్పిపోయారనే సమాచారం మేరకు వెంటనే ఏసీబీ శంషాబాద్ గారి ఆధ్వర్యంలో 4 టీంలు మేమందరం కూడా 4 టీంలుగా డివైడ్ అయిపోయి వారి యొక్క పర్యవేక్షణలో గౌరవ సిపి సార్ యొక్క స్టీఫెన్ రవీంద్ర గారి పర్యవేక్షణలో ఈ యొక్క పరిశోధన ప్రారంభించడం జరిగింది. వాళ్ళ ఫోటోలు లేకున్నప్పటికీ కూడా సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ యొక్క వివరాలు సేకరించేసి ఇమ్మీడియట్గా మీడియాకు సమాచారం ద్వారా ఇవ్వగానే ఈరోజు వచ్చిన మీడియాలో దాన్ని పట్టేసి మన డ్రైవర్ మహేష్ నుండి పోయినటువంటి నర్సింగ్ అనే డ్రైవర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు తన ముగ్గురు పిల్లలు నిన్న ఉదయం శంషాబాద్లో బస్సు ఎక్కేసి సికింద్రాబాద్ ఆల్పవడం దగ్గర దిగిరనే సమాచారం మేరకు వెంటనే 4 టీంలు అక్కడికి వెళ్ళేసేసి సీసీ కెమెరాల ద్వారా పరిశోధన చేయగా ఆ యొక్క 4 పిల్లలు రైల్వే స్టేషన్లకు పోయినట్టు మనకు తెలిసింది. మొత్తం అక్కడ వాకప్ చేయగా అక్కడ చైల్డ్ అధికారులు ఈ యొక్క పిల్లల్ని గమనించేసి చైల్డ్ హోమ్లో ఉంచడానికి తెలియగానే వెంటనే అక్కడ మేము మా యొక్క టీమ్స్ హోమ్స్కి వెళ్ళేసి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు